డైలీ వేర్ సారీస్ అనేది ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న ఆర్టికల్స్. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను, డైలీ వేర్ సారీస్లోని మీ దగ్గర కస్టమర్ ఫుట్ఫాల్ అనేది తక్కువ కాదు, ఎప్పుడూ తక్కువ కాదు. ఎందుకంటే మన అజ్మీరా ఫ్యాషన్కి వచ్చేస్తే 99 రూపాయల నుంచే డైలీ వేర్ సారీస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. 99 రూపాయల సారీస్ ఏవంటే బ్లౌజ్ పీస్ అనేది రాదు, చిన్న సారీ వస్తుంది. 125 రూపాయలు మీరు పెట్టారంటే బ్లౌజ్ పీస్తో పాటు సారీస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇవి ఏంటంటే మీకు క్యాటలాగ్ కూడా వస్తుంది, దీంతో పాటు మీకు చైన్ బ్యాక్ ప్యాకింగ్ కూడా వస్తుంది. లోపల చూస్తే మీకు ప్రతి ఒక్క సారీ డిఫరెంట్ కవర్ ప్యాకింగ్లో కూడా ఉంటుంది. చూడండి, మీకు పింక్ కలర్ వస్తుంది, దీంతో పాటు కవర్ ప్యాకింగ్, దీంతో పాటు ఒక క్యాటలాగ్, ఇది ఒక కలర్ చూడొచ్చు. ఒక దాంట్లో మీకు డబల్ కలర్స్ వస్తాయి, కానీ మీకు ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట. చూడండి, ఎల్లో కలర్ చూడొచ్చు, పింక్ కలర్ చూడొచ్చు, గ్రే టైప్లో కలర్ చూడొచ్చు, బ్లూ టైప్లో, ఇలా మీకు డిఫరెంట్ రకరకాల కలర్స్ వస్తాయి. ఇవన్నీ ఇలా సెట్ టు సెట్టే పట్టుకెళ్ళాలి. మా దగ్గరకు వచ్చేస్తే రేనియల్ ఫ్యాబ్రిక్, దాని ఫ్యాబ్రిక్, వెయిట్లెస్ ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్, ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఈ కౌంటర్లో మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కొత్త ఆర్టికల్స్, కొత్త క్రియేషన్ అనేది మీకు సూరత్లోనే దొరుకుతుంది. ఎందుకంటే సూరత్ అనేది ఒక క్లాతింగ్ హబ్. ఎక్కడి నుంచే మెయిన్ అనేది ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇండియాలో ప్రతి దగ్గరికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మన దగ్గరకు వచ్చేసి సారీస్లో మాట్లాడితే 99 రూపీస్ నుంచి మీకు 2000, 3000 వరకు కూడా మీకు సారీస్ కావాలా. ఫ్యాన్సీ సారీస్లో కూడా అవి కూడా ఉన్నాయి. హ్యాండ్ వర్క్లోని, హెవీ వర్క్లోని, హెవీ ఫ్యాబ్రిక్స్లో వస్తాయి. అవి మీకు మెన్స్ వేర్లో కావాలి, కిడ్స్ వేర్లో కావాలి, ఏం కావాలన్నా ఇంకా మీకు బట్టల షాప్, ఒక్క ఫ్యామిలీ స్టోర్ పెట్టుకోవాలనుకుంటున్నా సరే అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కొత్త వాళ్ళు వీధి వ్యాపారం చాలు చేసి అన్నట్టు వాళ్ళకి ఏం చెప్తాను అనుకున్నా, కొత్తగా ఇట్లా చాలు చేయవచ్చు చేసేటోళ్ళకి నువ్వు చెప్తాను అనుకుంటాను. ఓకే, ఎవరైతే చేయాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకే మాట చెప్తాను, ఎప్పుడైనా సరే మీరు చీప్ రేట్ సారీస్ అనేవి ఎలాగో పెట్టుకోవాలి. మీరు ఎలాగో పెట్టుకుంటూనే ఉంటారు. దాంతోపాటు మీరు కొద్దిగా హెవీ రేంజ్లోనే ప్రీమియం సారీస్ పెట్టుకున్నారు అనుకోండి, బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అడుగుతారు. మెయిన్ అంటే మార్జిన్ ఎలా పెట్టుకోవాలి వాళ్ళకి తెలియదు. అంటే మెయిన్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో అది ఇంపార్టెంట్ అమ్మడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడి నుంచి అయితే మనం తీసుకుంటున్నామో అది ఇంపార్టెంట్ అనమాట. మీరు హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకున్నారా, డీలర్ దగ్గర నుంచి తీసుకున్నారా, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకున్నారా, అది అనేది ఇంపార్టెంట్. మీ సిటీలోని, మీ తెలంగాణ, ఆంధ్రాలోని ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నారో వాళ్ళు హోల్సేలర్స్ అండి. వాళ్ళు కూడా సూరత్ నుంచి బట్ట అనేది ఇక్కడే తయారవుతుంది కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ మార్జిన్ పెట్టుకొని వాళ్ళు మీకు అమ్ముతూ ఉంటారు. అందుకే మీరు డైరెక్ట్ సూరత్ వచ్చారు, అజ్మీరా ఫ్యాషన్కి వచ్చారంటే మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఇష్యూ అనేది ఉండదు. మీ ప్రాబ్లం అనేది ఇక్కడ సార్ట్ అవుట్ అయిపోతుంది. మనం అన్ని మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ ఇస్తాం అన్న, సో మనం మినిమం ఆర్డర్ అని మన దగ్గర ఉంటుంది. అట్లా మన వీధి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ ఉండదు అన్న. వాళ్ళు మినిమం ఎంత పర్చేజ్ చేసుకోవాలన్నా, మినిమం మన దగ్గరికి వీధి వ్యాపారులు అన్నా సరే ఎవరైనా సరే మన దగ్గర మినిమం వచ్చేసి ఒక 30,000 to 50,000 అన్న. 30,000 నుంచి 50,000 ఈ రోజుల్లో ఎవరికి ఎక్కువ కాదు. అంటే అన్న ఓన్లీ వీధి వ్యాపారం చేసే వాళ్ళు ఈ బడ్జెట్ కొనుక్కోవాలి. 30,000 మినిమం ఎంఓక్యూ మంది, అందులో మనం దానికన్నా తక్కువలో మేము ఇవ్వం. 30,000కి ఎందుకు పెట్టామంటే 30,000లో మీకు వెరైటీస్ అనేవి వచ్చేస్తాయండి. 10,000కి 15,000కి ఇవ్వడానికైనా మేము రెడీగా ఉన్నాం, కానీ వెరైటీస్ ఉండవు మీ దగ్గర. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు. ఈ రోజు ఏంటంటే మన పల్లెటూరులోని వీధులు తిరుగుతూ వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారండి, తెలుసా లేదా? వాళ్ళ కోసం టార్గెట్ చేసి నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారని డైలీ వేర్ సారీస్ అనేవి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే డైలీ వేర్ సారీస్ అనేది ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న ఆర్టికల్స్. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను, డైలీ వేర్ సారీస్లోని మీ దగ్గర కస్టమర్ ఫుట్ఫాల్ అనేది తక్కువ కాదు, ఎప్పుడూ తక్కువ కాదు. ఎందుకంటే మన అజ్మీరా ఫ్యాషన్కి వచ్చేస్తే 99 రూపాయల నుంచే డైలీ వేర్ సారీస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. 99 రూపాయల సారీస్ ఏవంటే బ్లౌజ్ పీస్ అనేది రాదు, చిన్న సారీ వస్తుంది. 125 రూపాయలు మీరు పెట్టారంటే బ్లౌజ్ పీస్తో పాటు సారీస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. 125 రూపాయల నుంచి మీకు 140, 160, 180, 160లో మీకు ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్ సారీస్ కావాలన్నా ఇవి కూడా వస్తాయండి. నిజం చెప్తున్నాను, ఇవన్నీ సారీస్ మీరు పట్టుకెళ్ళి డబల్ మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఏంటంటే మీకు క్యాటలాగ్ కూడా వస్తుంది, దీంతో పాటు మీకు చైన్ బ్యాక్ ప్యాకింగ్ కూడా వస్తుంది. లోపల చూస్తే మీకు ప్రతి ఒక్క సారీ డిఫరెంట్ కవర్ ప్యాకింగ్లో కూడా ఉంటుంది. చూడండి, మీకు పింక్ కలర్ వస్తుంది, దీంతో పాటు కవర్ ప్యాకింగ్, దీంతో పాటు ఒక క్యాటలాగ్, ఇది ఒక కలర్ చూడొచ్చు. ఒక దాంట్లో మీకు డబల్ కలర్స్ వస్తాయి, కానీ మీకు ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట. చూడండి, ఎల్లో కలర్ చూడొచ్చు, పింక్ కలర్ చూడొచ్చు, గ్రే టైప్లో కలర్ చూడొచ్చు, బ్లూ టైప్లో, ఇలా మీకు డిఫరెంట్ రకరకాల కలర్స్ వస్తాయి. ఇవన్నీ ఇలా సెట్ టు సెట్టే పట్టుకెళ్ళాలి. మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఇలా మీరు సెట్ టు సెట్టే పట్టుకెళ్ళి ఈజీగాను ఊరర్లోని ఈజీగా మీ వీధులు తిరుగుతూ బల్ల మీద తిరుగుతూ ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మాతో కలిసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కేవలం 50,000
ఒక్క 50,000 ఇన్వెస్ట్ చేసుకొని అయినా మాతో కలిసి మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అని ఇప్పుడు కొత్త వాళ్ళు వీధి వ్యాపారం చాలు చేసి అన్నట్టు వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తావు అనుకున్నా, కొత్తగా ఇట్లా చాలు చేయొచ్చు లేదా చేసేటోళ్ళకి నువ్వు చెప్తావు అనుకుంటాను. ఓకే, ఎవరైతే చేయాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకే మాట చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు చీప్ రేట్ సారీస్ అనేవి ఎలాగో పెట్టుకోవాలి, మీరు ఎలాగో పెట్టుకుంటూనే ఉంటారు. దాంతోపాటు మీరు కొద్దిగా హెవీ రేంజ్లోనే ప్రీమియం సారీస్ పెట్టుకున్నారు అనుకోండి బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అడుగుతారు చీప్ రేట్స్లోనే. అంటే ఇవి అనుకోండి, ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక సారీ, ఇది ఒక 180, 160, 140 అనుకుందాం. ఈ సారీ పెట్టుకున్నారంటే ఈ సారీ పట్టుకెళ్ళి ఇంకో కస్టమర్కి మీకు ప్రీమియం సారీ అడిగితే మీరు ఎక్కడి నుంచి తెస్తారు? అందుకే చెప్తుంటాం, ప్రతి రకాల సారీస్ అనేవి మీ దగ్గర ఉండాలి, ప్రతి రకాల మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ అనేవి ఉండాలి. మా దగ్గరకు వచ్చేస్తే రేనియల్ ఫ్యాబ్రిక్, దాని ఫ్యాబ్రిక్, వెయిట్లెస్ ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్, ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఈ కౌంటర్లో మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. నేను చెప్పిన కలెక్షన్ కోసం మాట్లాడితే ప్రీమియం రేంజ్లో కలెక్షన్ ఈరోజు నేను తీసుకొచ్చేసాను. మీరు చూడొచ్చు ఇక్కడ కలంకారీ ప్యాటర్న్లోని మీకు సిరోస్కి వర్క్లోని, అది కూడా మీకు సిరోస్కి వర్క్తో పాటు ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్ అంతే ఇంక చెప్పక్కర్లేదన్న. చూడొచ్చు మీరు, సూపర్గా ఉంటుంది ఆర్టికల్ వచ్చేసి. ఈ ఆర్టికల్ కూడా మీరు పెట్టుకొని ఈజీగా బిజినెస్ అనేది చేయొచ్చు. మీరు ఈ ఆర్టికల్ ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను, దానికి ఈ ఆర్టికల్ది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, వాళ్ళని ప్రైస్ అడగండి, సెట్లో ఎన్ని పీసులు వస్తాయి, కలర్స్ ఏంటి, మొత్తం అన్ని వాళ్ళు మీకు చెప్పేస్తారనమాట. అన్న ఎవరైతే ఇప్పుడు వీధి వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా వీడియో చూస్తారు కానీ అట్లాంటి వాళ్ళకి వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయన్న వాళ్ళకైతే? సేల్స్ పెంచుకోవడానికన్నా మెయిన్ అనేది మార్జిన్. మన మార్జిన్ అనేది మనం ఒక చీర వెనక మనం ఎంత పెట్టుకున్నాం, 180 రూపీస్ సారీ ఏమి కాకపోయినా మీరు ఒక 250, 300 కమ్మినా ఇన్నఫ్ అండి. సెకండ్ కలెక్షన్కి వచ్చేస్తే సెకండ్ కలెక్షన్ మీరు చూడొచ్చండి, పర్పుల్ కలర్లో తీసుకొచ్చాను. ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ సిరోస్కి వర్క్లోని ఆర్టికల్ అనమాట, సూపర్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే డిజిటల్ ప్రింట్తో పాటు మీకు ఇచ్చారనమాట, ఫాయిల్ ప్రింట్ ఆర్టికల్ అనమాట. చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది. ఈ ఆర్టికల్ కూడా పెట్టుకొని ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి ఈ రోజుల్లో నుంచి. నిజం చెప్తున్నాను, బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీ మార్కెట్లో ఎక్కడ వెతికినా సరే ఒకసారి వెళ్ళి వెతికిరండి, మీకే అర్థమవుతుంది. మేము ఇచ్చిన రేట్లకి, మేము ఇచ్చిన క్వాలిటీకి మీ తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా సరే ఎక్కడా దొరకవండి, నిజం చెప్తున్నాను. ఆర్టికల్కి వచ్చేస్తే ఆర్టికల్ మీరు చూడొచ్చండి, మొత్తం ఫాయిల్ ప్రింట్ అనమాట, సూపర్గా ఉంటుంది. గోల్డెన్ జరీలోని మొత్తం మీరు చూడొచ్చు, సిరోస్కి వర్క్లో చిన్నగా బార్డర్లో కూడా ఇచ్చేసారు. ఈ ఆర్టికల్ కూడా మీకు కావాలంటే ఈజీగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ పెట్టండి, డీటెయిల్స్ మొత్తం తెలుసుకోండి అనమాట. అని ఇలాంటి ప్రీమియం ఆర్టికల్ మన దగ్గర స్టార్టింగ్ ఉంటాయి అన్న? ఇలాంటి ప్రీమియం ఆర్టికల్స్ మన దగ్గరకు వచ్చేస్తే 300, 400, 500 ఆ రేంజ్ని స్టార్ట్ అయిపోతాయి. మీకు 700, 800లో కావాలన్నా సరే అవి కూడా ఉన్నాయి అనమాట మన దగ్గర. మెయిన్ ఏంటంటే అన్న, ప్రీమియం రేంజ్ కలెక్షన్లో ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే ప్రైస్ అనేది ఎవరో గెస్ చేయలేరు. మీరు ఎంతైనా దీంట్లో మార్జిన్ పెట్టుకోవచ్చు, మెయిన్ అనేది అది. ఈ రోజుల్లో డైలీ వేర్ సారీ ఇప్పుడు 99 రూపాయల సారీ ఉంది. 99 రూపాయల సారీ ఏంటంటే ఎవరికైనా తెలుసు ఆ 100 రూపాయల సారీ 150కే దొరుకుతుందని. కానీ ఇలాంటి ప్రీమియం రేంజ్ సారీస్లోని మీరు ఏవి కాకపోయినా డబల్ మార్జిన్ పెట్టుకొని అయినా ఈజీగా మీరు సెల్ చేయొచ్చు. చూడొచ్చు ఎంత బాగా ఈజీగా నీ వర్క్ చూడండి ఒకసారి, ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది. మొత్తం సిరోస్కి వర్క్లోని ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలాంటి ఆర్టికల్స్ పెట్టుకుంటే మీరు కొత్తగా బిజినెస్ చేసినా సరే లేదా ఆల్రెడీ మీ బిజినెస్ ఉన్నా ఈ ఆర్టికల్స్ పెట్టుకుంటే మీ బిజినెస్ అనేది సెట్ అవుతుంది అనమాట. అన్న మనం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఇస్తాం కదా అన్న, సో మనం మినిమం ఆర్డర్ అని మన దగ్గర ఉంటుంది. అట్లా మన వీధి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ ఉంటుంది కదా అన్న, వాళ్ళు మినిమం ఎంత పర్చేజ్ చేసుకోవాలన్నా? మినిమం అన్న మన దగ్గరికి వీధి వ్యాపారులు అన్నా సరే ఎవరైనా సరే మన దగ్గర మినిమం వచ్చేసి ఒక 30,000 to 50,000 అన్న. 30,000 నుంచి 50,000 ఈ రోజుల్లో ఎవరికి ఎక్కువ కాదు. అంటే అన్న ఓన్లీ వీధి వ్యాపారం చేసే వాళ్ళు ఈ బడ్జెట్ కొనుక్కోవాలి అందరూ? 30,000 మినిమం అన్న. ఎంఓక్యూ మంది, అందులో మన దానికన్నా తక్కువలో మేము ఇవ్వం. 30,000కి ఎందుకు పెట్టామంటే 30,000లో మీకు వెరైటీస్ అనేవి వచ్చేస్తాయండి. 10,000కి 15,000కి ఇవ్వడానికైనా మేము రెడీగా ఉన్నాం, కానీ వెరైటీస్ ఉండవు మీ దగ్గర. అందుకే మేము ఇప్పటి నుంచి మేము 30,000 నుంచి 50,000 పెట్టుకున్నాం మినిమం ఎంఓక్యూ అనేది. 30,000 నుంచి మా దగ్గర నుంచి కొనుక్కొని ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అన్న చూడొచ్చు అన్న, మొత్తం రెయిన్బో కలర్ టైప్లోని మొత్తం లెహరియా ప్యాటర్న్ అంటారు దీన్ని, సూపర్గా ఉంటుంది ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా పెట్టుకోవచ్చు. కింద బార్డర్కి వచ్చేస్తే గోల్డెన్ జరీలోని చూడొచ్చు, సన్నటమైన బార్డర్ ఇచ్చి సూపర్గా ఉంటుంది. ఈ ఆర్టికల్ కూడా పెట్టుకోవచ్చు అన్న. కొత్త ఆర్టికల్స్, యూనిక్ ఆర్టికల్స్, మోనోపోలీ ఆర్టికల్స్ మీరు పట్టుకెళ్ళి ఎప్పుడైనా సరే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కొత్త ఆర్టికల్స్, కొత్త క్రియేషన్ అనేది మీకు సూరత్లోనే దొరుకుతుంది. ఎందుకంటే సూరత్ అనేది ఒక క్లాతింగ్ హబ్. ఎక్కడి నుంచే మెయిన్ అనేది ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇండియాలో ప్రతి దగ్గరికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆర్టికల్ చూడొచ్చు, వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లోని ఎంత బాగుందంటే, ఇంకా క్లాత్కి వచ్చేస్తే ఫుల్లీ సాఫ్ట్ అనమాట, వెయిటే లేదండి, మీకు అనిపించదు కూడా వేసుకున్నట్టు, సూపర్గా ఉంటుంది. డిజిటల్ ప్రింట్లో ఆర్టికల్, ఈ ఆర్టికల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మెయిన్ ఏంటంటే డైలీ వేర్ సారీ బిజినెస్ మీరు చేశారంటే ఇందులో సీజన్ అనేది అవసరం లేదు. 365 days
ఎప్పుడైనా సరే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు పల్లెటూరు నుంచి బిలాంగ్ చేస్తున్నారు, సిటీ నుంచి బిలాంగ్ చేస్తున్నారు, అవన్నీ ఏం అవసరం లేదు. ఎక్కడి నుంచి అయినా, ఇండియాలో నుంచి ఏ కార్నర్ నుంచి అయినా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కలెక్షన్కి వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చండి. పింక్ కలర్లో, బేబీ పింక్ కలర్లో ఎంత బాగుందో సారీ అయితే, పర్సనల్ ఫేవరెట్ సారీ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేస్తే రేనియల్ ఫ్యాబ్రిక్ లో ఎంత బాగుందంటే, బార్డర్కి వచ్చినా మీరు చూడొచ్చు మొత్తం థ్రెడ్ వర్క్ లో సూపర్గా ఉంటుంది. ఈ ఆర్టికల్ కూడా పెట్టుకోవాలనుకుంటే ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే వీధి వ్యాపారం చేసే అతను ఏం చేస్తాడంటే ఒక బండి మీద వస్తూ ఉంటాడు కన్నా, తన దగ్గర నార్మల్ సారీస్ ఉంటాయి, ఈవినింగ్ సారీస్, బ్లౌజ్, పెట్టికోట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి తన దగ్గర. సో మనం అనేది ఓన్లీ సారీస్ ఇస్తామా, లేకుంటే ఇవన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ ఇస్తామన్నా? ప్రతి ఒక్కటనా అజ్మీరా ఫ్యాషన్కి వచ్చారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ప్రైస్లోనే మీకు దొరుకుతాయి. ఇక్కడ మీకు సారీస్, బ్లౌజ్ పెట్టికోట్స్, నైటీస్, డైలీ వేర్ సారీ, సిల్క్ సారీ ఏం కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మీరా ఫ్యాషన్లో అన్నీ లభిస్తాయి అనమాట. ఇక్కడికి వచ్చేసి మీకు 32+ కౌంటర్స్ అనేవి ఉంటాయి. డైలీ వేర్ సారీలో వేరే వేరే సెగ్మెంట్ ఉంటాయి, సిల్క్ సారీలో వేరే వేరే సెగ్మెంట్ ఉంటాయి. ఇమిటేషన్ సిల్క్ కావాలి అవి కూడా ఉన్నాయి, ప్యూర్ సిల్క్ కావాలి అవి కూడా ఉన్నాయి, ఫ్యాన్సీ సారీస్ కావాలి, వర్క్ సారీస్ కావాలి, ప్రతి ఒక్కటి ఇంకా వన్ స్టాప్ డెస్టినేషన్లో ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుంది. ప్రతి ఒక్కటి మీకు ఫ్యాక్టరీ ప్రైస్ లో దొరుకుతుంది అనమాట. అంటే నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని లభిస్తాయి అంట మన దగ్గర. ప్రతిదీ అన్న మన దగ్గరకు వచ్చేసి సారీస్ లో మాట్లాడితే 99 రూపీస్ నుంచి మీకు 2000, 3000 వరకు కూడా మీకు సారీస్ కావాలా. ఫ్యాన్సీ సారీస్ లో కూడా అవి కూడా ఉన్నాయి. హ్యాండ్ వర్క్ లోని, హెవీ వర్క్ లోని, హెవీ ఫ్యాబ్రిక్స్ లో వస్తాయి అవి. మీకు మెన్స్ వేర్ లో కావాలి, కిడ్స్ వేర్ లో కావాలి, ఏం కావాలన్నా ఇంకా మీకు బట్టల షాప్, ఒక్క ఫ్యామిలీ స్టోర్ పెట్టుకోవాలనుకుంటున్నా సరే అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. అన్న చాలా మంది వీబీఆర్ నేను చూసిన అన్న, మా పల్లెటూరులో కూడా, నేను కూడా కూర్లు ఉంటా కదా. సో అతను చేస్తాడు, తనకి మార్జిన్ ఎలా పెట్టాలో తెలియదు. ఎందుకంటే తనకి రేట్లే హైలు వస్తూ ఉంటాయి. సో అతనికి ఎంత మార్జిన్ పెట్టాలి, 50 రూపాయలు, 100 రూపాయలు ఎంత మార్జిన్ పెట్టాలి. సో మన దగ్గర ఏది తీసుకున్నా మినిమం ఎంత ప్రాఫిట్ పెట్టుకుంటే తనకు మంచిగా అంటావన్నా? మెయిన్ అంటే అన్న మార్జిన్ ఎలా పెట్టుకోవాలి వాళ్ళకి తెలియదు. అంటే మెయిన్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో అది ఇంపార్టెంట్ అన్న. అమ్మడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడి నుంచి అయితే మనం తీసుకుంటున్నామో అది ఇంపార్టెంట్ అనమాట. మీరు హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకున్నారా, డీలర్ దగ్గర నుంచి తీసుకున్నారా, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకున్నారా, అది అనేది ఇంపార్టెంట్. మీ సిటీలోని, మీ తెలంగాణ, ఆంధ్రాలోని ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నారో వాళ్ళు హోల్సేలర్స్ అండి. వాళ్ళు కూడా సూరత్ నుంచి బట్ట అనేది ఇక్కడే తయారవుతుంది కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ మార్జిన్ పెట్టుకొని వాళ్ళు మీకు అమ్ముతూ ఉంటారు. అందుకే మీరు డైరెక్ట్ సూరత్ వచ్చారు, అజ్మీరా ఫ్యాషన్కి వచ్చారంటే మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఇష్యూ అనేది ఉండదు. మీ ప్రాబ్లం అనేది ఇక్కడ సార్ట్అవుట్ అయిపోద్ది. మీ ఆంధ్ర, తెలంగాణలో ఏ అయితే సారీ మీరు 1000, 1500 మీరు తీసుకుంటారో అదే సారీ మా సూరత్కి వచ్చారంటే 500, 600లో మీకు దొరికేస్తాయి. ఇందులోనే మీకు 500 ప్రాఫిట్ అంటే ఇంక మీరు మీ మార్జిన్ పెట్టుకోవడం ఎందుకు ఇబ్బంది అవుతుంది అన్న చెప్పు ఒక మాట. అన్న ఇప్పుడు వీధి వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంత చదువుకున్న వాళ్ళు కూడా ఉండరు, అంత లాంగ్వేజ్ కూడా రాదు అన్న. సో సూరత్కు రావాలంటే చాలా కష్టం వాళ్ళకి, ఎందుకంటే హిందీ మాట్లాడాలి ఇక్కడ అని ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ట్రావెల్ అలవెన్స్ కూడా చార్జెస్ ఎక్కువ ఉంటాయి, అవి ఉంటాయని చాలా మందికి ఇలా డౌట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏం చెప్తా అనుకుంటా అన్న? వాళ్ళకన్నా ఒకే మాట చెప్తాను, ఒకవేళ రావాలనుకున్నారంటే సూరతే రావాలన్నా. మన అజ్మీరా ఫ్యాషన్ అనేది సూరత్లోనే ఉంది, ఇక్కడ ఫినిష్ అయిపోయింది ఈ టాపిక్. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఇక్కడ వరకు రాలేరు, మీరు ఛార్జెస్ అనేవి ఎక్కువ అనుకుంటున్నారు, మీరు అనేది చిన్న పార్సల్ అనేది ఆర్డర్ పెట్టుకోవాలనుకోండి, ఇంటి దగ్గర నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఈరోజు కాంటాక్ట్ అయిపోండి, వాళ్ళకి హాయ్ అని మెసేజ్ పెట్టండి వాట్సాప్లోని. వాళ్ళు మీకు ఒక లింక్ పెడతారు, లింక్లో ప్రతి ఒక్క ఆర్టికల్ ఉంటుంది, ప్రైస్తో పాటు, ఫ్యాబ్రిక్తో పాటు, సెట్లో ఎన్ని పీసులు వస్తే మొత్తం అన్నీ ఉంటాయి ఆ పీడిఎఫ్లోని చూసుకోవచ్చు. అందులో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది, వీడియో కాల్ చేసి మొత్తం అన్నీ చూపిస్తారు, మీ పర్చేసింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే వీడియోలో మీకు నచ్చిందో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ పెట్టుకోండి, ఆర్డర్ అనేది పెట్టుకోండి. అన్న మన ఆన్లైన్ డిపార్ట్మెంట్ చాలా మంది కాల్ చేస్తుంటారు ఇలాంటి విధి వ్యాపారం చేసే వాళ్ళు కూడా. సో అట్లాంటి వాళ్ళకి కాల్స్ ఏమొస్తాయంటే, ఇప్పుడు మనం ప్రైస్ చెప్తాం కానీ ప్రైస్ చెప్పడం వల్ల మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది, మీరు ప్రైస్ చెప్పగానే చాలా మంది అంటూ ఉంటారు. సో మనం ప్రైస్ చెప్పాలా చెప్పొద్దా అన్న వాళ్ళకి? ఇప్పుడు ప్రైస్ అయితే మనం చెప్పలేమన్నా. ఇప్పుడు పర్టికులర్ సారీ ఇది మీకు ప్రైస్ కావాలంటే ప్రైస్ చెప్పడానికి ఏం ఇష్యూ లేదు. ఇప్పుడు మన అజ్మీరా ఫ్యాషన్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఛానల్లో మనం వెళ్తున్నాయి అన్న, యూట్యూబ్లో వెళ్తున్నాయి, ఇన్స్టాలో వెళ్తున్నాయి, ప్రతి దగ్గర వెళ్తున్నాయి. మనం ప్రైస్ చెప్పామనుకోండి, వాళ్ళ కస్టమర్ వాళ్ళకి వచ్చి పాయింట్అవుట్ చేస్తారు. అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు ఈసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 200కి ఇస్తున్నారంటే మీరు ఎందుకు 400కి అమ్ముతున్నారని వాళ్ళు మీకు పాయింట్అవుట్ చేస్తారు, మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఇష్యూ అవుతుంది. అందుకే మేము ప్రైస్ చెప్పలేదు. మీరు ఏదైనా సారీకి మీకు ప్రైస్ కనుక్కోవాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఈరోజు మీరు కాంటాక్ట్ అయిపోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అయిపోవడం ఎంతసేపు పడుతుంది? 5 మినిట్స్ పడుతుంది. అందుకే చెప్తూ ఉంటాను. ఇంకెందుకైతే ఆలస్యం, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకొని ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.